ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బుధవారం ఉప్పల్లో సన్రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య 49వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుండగా సన్రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్కు మరింత చేరువ కావడంతో పాటు పాయింట్స్ టేబుల్లో టాప్ స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ రెండు జట్లు కూడా తమ గత మ్యాచ్లలో ఓటమి పాలై ఈ పోరుకు సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఎలావైనా విజయాల బాట పట్టి కంబ్యాక్ ఇవ్వాలని ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్ లీగ్ దశలో అప్పటికే ఈ రెండు జట్లు తలపడగా ఆ మ్యాచ్లో హైదరాబాద్పై పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. కాబట్టి సన్రైజర్స్ ఈ మ్యాచ్ను ఖచ్చితంగా రివెంజ్ మ్యాచ్గా భావిస్తుంది. ఉప్పల్ సొంతగడ్డపై సన్రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేక పంజాబ్ జట్టు మరోసారి పైచేయి సాధిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఈ పోరు రెండు జట్లకు ముఖ్యమే అయినప్పటికీ సన్రైజర్స్కు మాత్రం ఇది మరింత కీలకమైనది. ఎందుకంటే పంజాబ్ జట్టుతో పోలిస్తే హైదరాబాద్ ఆడే తదుపరి మ్యాచ్ల సంఖ్య తక్కువ. అదే సమయంలో ఎస్ఆర్హెచ్ షెడ్యూల్ చాలా కఠినంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. రాబోయే మ్యాచ్లలో హైదరాబాద్ జట్టు గుజరాత్, చెన్నై, బెంగళూరు లాంటి పటిష్టమైన జట్లను ఢీకొనబోతోంది. ముఖ్యంగా గుజరాత్, చెన్నై జట్లను వారి సొంత గడ్డపై ఎదుర్కోవాల్సి రావడం హైదరాబాద్కు పెను సవాలు. ఆ జట్లు తమ హోమ్ గ్రౌండ్స్లో చాలా ప్రమాదకరంగా ఆడతాయి. కాబట్టి సొంత గడ్డైన ఉప్పల్లో పంజాబ్పై విజయం సాధిస్తే హైదరాబాద్ జట్టుపై తీవ్ర ఒత్తిడి తగ్గుతుంది. ఇక్కడ గెలిచి పాయింట్లు ఖాతాలో వేసుకుంటే ఆ తర్వాత కష్టమైన మ్యాచ్లలో కనీసం ఒక మ్యాచ్ గెలిచినా సునాయాసంగా ప్లే ఆఫ్స్కు చేరుకునే వీరుంటుంది. అలా కాకుండా ఇక్కడ పాయింట్లు చేజార్చుకుంటే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశం సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ విజయావకాశాలు మెరుగుపడాలంటే పంజాబ్ జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాలి. పంజాబ్ జట్టుకు వాళ్ల బౌలింగ్ కంటే బ్యాటింగ్ అతిపెద్ద బలం. వాళ్ల టాప్ ఆర్డర్ను త్వరగా పెవిలియన్ చేర్చగలిగితే పంజాబ్ను అడ్డుకోవచ్చు. అయితే గత మ్యాచ్లో టాప్ 5 బ్యాటర్లు విఫలమైనప్పటికీ కింది స్థానాల్లో వచ్చిన సూర్యాన్ షెడ్గే, మార్కస్ స్టోయినిస్ అద్భుతంగా ఆడి జట్టుకు ఒక కొత్త దిశను చూపించారు. పంజాబ్ జట్టులో బాధ్యత తీసుకున్నారే ఆటగాళ్లు కాస్త ఎక్కువగా ఉండడం వారికి లాభించే అంశం. పంజాబ్ జట్టు గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే మిడిల్ ఆర్డర్ మరియు లోయర్ మిడిల్ ఆర్డర్లలో తరబాటు స్పష్టంగా కనిపిస్తోంది. సన్రైజర్స్ పరిస్థితి చూస్తే మొత్తం బ్యాటింగ్ భారాన్ని టాప్ 4 మాత్రమే మోయాల్సి వస్తోంది. గత మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ త్వరగా అవుట్ అవ్వగానే స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, సారిల్ అరోరా లాంటి కుర్రాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవటం వల్లే మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పెరిగింది. అతడు గాయం నుండి కోలుకుని జట్టులోకి వస్తే హైదరాబాద్ మరింత బలపడుతుంది. అనికేత్, సాలిల్ అరోరా ఇంపాక్ట్ చూపడంలో ఫెయిల్ అవుతున్నారు. అదే ఎస్ఆర్హెచ్కు మైనస్గా మారుతోంది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే గత మ్యాచ్లో ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగా లాంటి టాప్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం హైదరాబాద్ను కలవరపెడుతోంది. జట్టు కూర్పులో హైదరాబాద్ ఖచ్చితంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హర్షల్ పటేల్ పక్కన పెట్టి అతని స్థానంలో హర్ష్ దూబే లేదా ప్రఫుల్ హించ్ లాంటి యువ బౌలర్లను తీసుకుంటే జట్టుకు బలం చేకూరుతుంది. ఫిట్గా ఉంటే నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వస్తాడు. ఈ రెండు మార్పులు మినహా జట్టులో పెద్దగా ప్రయోగాలు చేసే అవకాశం కనిపించడం లేదు.